నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని షాదీ మందిర్లో పెళ్లకూరు చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయ వారి పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అరవింద నేత్రాలయ వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్టు డాక్టర్లచే 150 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏవో కృష్ణ అరవింద నేత్రాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయం వారి సౌజన్యంతో రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ప్రతి నెల కూడా మనము ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. రాపూరు పరిసర ప్రాంతాలలో కంటి పొరతో బాధపడేటువంటి వారు ఎక్కువ మంది ఉండడం వల్ల పెట్టిన ప్రతి నెల కూడా మనకి చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. అనేక మంది రోగులు రాపూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చి మరియు డక్కిలి మండలంలో కూడా చాలా గ్రామాల నుంచి వచ్చి ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా అందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ కూడా కంటిపొర ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. అలాగే అవసరమైన వారందరికీ కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి మందులు కూడా ఇవ్వడం ఉచితంగానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆపరేషన్కి సెలెక్ట్ అయిన వారందరినీ కూడా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయంకి తీసుకువెళ్ళి అక్కడ రేపు మరలా ఒకసారి పరీక్షలు చేయించి అవసరమైన వారందరికీ కూడా కంటిపొర ఆపరేషన్లు చేయించి తిరిగి గురువారం మధ్యాహ్నం మన రాపూరు పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇప్పటి వరకు మనం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అనేక మండలాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు చాగనం గౌరీశంకర్ గారు చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 60,000 మందికి ఉచిత నేత్ర వైద్య పరీక్షలు చేయించడం జరిగింది. అందులో ఇప్పటి వరకు దాదాపు 12,000 మందికి మనము కంటిపొర ఆపరేషన్లు చేయించిన ఘనత శ్రీ చాగనం గౌరీశంకర్ గారికి దక్కుతుంది. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా. Hi Nilor, please subscribe to N3 TV.